వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. వివాహ బంధాలు నెక్స్ట్ ఎపిసోడ్. ఏం ఆయనకి పెళ్లి ఇష్టం లేదా? నిన్ను హింసించడానికి కారణం ఏమిటి? విజయ కుతూహలంగా అడిగింది. కారణం? ఆ కారణమేమిటో ఈనాటికి నాకర్థం కాదు డాక్టర్. పెళ్లి చూపులకి వచ్చారు. నచ్చిందన్నారు. చేసుకున్నారు. ఎవరూ బలవంత పెట్టినట్టు నేను వినలేదు. నా పట్ల ఆయన ప్రవర్తనకి ఒక కారణం అంటూ ఉన్నట్టు నాకు కనబడలేదు. ఆఖరికి అది ఆయన తత్వం. భర్త అంటే భరించేవాడు. పెళ్ళానికి తిండి పెట్టి పోషిస్తున్నప్పుడు ఆ భార్య తన కింద బానిసలా ఉండాలే గాని ఆమెకు వ్యక్తిత్వం ఉండరాదని ఆయన భావం అని చాలా రోజులకి కానీ అర్థం చేసుకోలేకపోయాను. విచిత్రమే, చదువుకున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నట్టున్నారు. అయినా ఇంత పాత అనుభవాలు ఆయనలో ఉన్నాయంటే, ఈ రోజుల్లోనూ ఇలాంటి పురుషులు ఉన్నారంటే అనుభవించని వారు గాని నమ్మరు. ఆయనలి ఆయనిలా ప్రవర్తించడానికి ఏదైనా కారణం ఉందేమో కనిపెట్టడానికి ప్రయత్నించావా? ఆయనని మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేశావా అసలు? మీ అత్తగారు, మామగారు ఉన్నారా? వాళ్ళకి కొడుకు ఇలా ప్రవర్తిస్తున్నాడన్న విషయం తెలుసా? ఒక్కమ్మడిగా ప్రశ్నలు కురిపించింది విజయ. అందరికీ తెలుసు డాక్టర్. ప్రతి వాళ్ళు చెప్పేది నీతులు ఒక్కటే. భర్త మనసెరిగి మసులుకోవాలి. ఆడదానివి నీవే కాస్త సర్దుకోవాలి. ఈ మాత్రం దానికి కాపురాలు వదులుకుంటారా? ఆడదాని బతుకు అరిటాకు లాంటిదమ్మా. మన అదృష్టం ఇంతేనని సరిపెట్టుకోవాలి తల్లి. భర్తని కాదన్న ఆడదానికి పుట్టింట్లో కూడా స్థానం ఉండదమ్మా. అంచేత కాస్త చూసి చూడనట్టు సర్దుకోవాలి అమ్మా. డాక్టర్ గారు, ఈ నీతి సూక్తులు విని విని విసిగిపోయాను. సర్దుకోవడం ఎంతకని, ఎన్నింటికని ప్రతిరోజు ప్రతిక్షణం ఎదురు తిరిగే ఆత్మాభిమానాన్ని బలవంతంగా ఎన్నాళ్ళని అణిచిపెట్టి బతకను? ఆవేశంతో శారద గొంతు వణికింది. విజయ శారద వంక సానుభూతిగా చూసింది. డాక్టర్ గారు, సరిగ్గా ఏన్నర్థం క్రితం ఆయనతో నా జీవితం ముడిపడింది. ఈ ఏన్నర్థంలో కనీసం మొదటి రోజైనా నేను కన్న కలలు నిజమవలేదు. నేను ఏన్నర్థం వైవాహిక జీవితంలో మనశ్శాంతిగా ఒక్కరోజైనా గడపలేదంటే మీరు నమ్మాలి. అలా అని నేను కోరరాని కోరికలు కోరలేదు. సినిమాలు, నవలలో మాదిరి సినిమా సెట్టింగుల్లాంటి ఇల్లు, కార్లు, నవమన్మధుడు లాంటి భర్త, నన్ను కాలు కదపనీయకుండా నెత్తిన పెట్టుకొని పూజించే భర్త కావాలని ఆశించలేదు. నన్ను అర్థం చేసుకొని, ఆదరించి, అభిమానించి, అనురాగంతో చూసే భర్త రావాలని, మాది ముచ్చటైన సంసారం అవ్వాలని మాత్రం కోరుకున్నాను. ఇదే అత్యాశ అంటారా? ప్రతి కన్నెపిల్ల కోరుకునే కనీస కోరికలు కావా ఇవి? ఇంత చిన్న కోరికలు కూడా తీరని నా బ్రతుకు నరకమవడానికి నేను చేసిన అపరాధం ఏమిటి? ఆడపిల్లగా పుట్టడమా? లేక నా పూర్వజన్మ సుకృతమని సరిపెట్టుకోవాలా? డాక్టర్ గారు, నాకు ఓ డిగ్రీ ఉంది. ఆత్మాభిమానం ఉంది. వ్యక్తిత్వం ఉంది. ఇవి ఉండడం వల్ల నేను సుఖపడలేకపోయినాననుకుంటాను. ఇవేవీ లేకపోతే నేను ఇదివరకు రోజుల్లో ఆడవాళ్ళ మాదిరి భర్తే దైవం, భర్తకి భార్యని తిట్టికొట్టే హక్కు ఉంది, భర్త ఏం చేసినా పడుండటం హిందూ స్త్రీధర్మం అనుకుంటూ నేను ఓ మనిషినని మరచి ఆయనకి వల్లప్పగించి ఆయన కొట్టిన నాడు ఇంతే అదృష్టం అనుకొని ఏడ్చి, కొట్టని నాడు సంతోషించి ఆయన పాదాల చెంత ఇంత చోటిచ్చారు అనుకొని సంతోషించి సంతృప్తిపడి గానుగెద్దులా బతుకు ఈడ్చేదాన్ని. శారద ఆవేశంగా చెప్పుకుపోతోంది. అసలు మీ మధ్య కలతలు రావడానికి కారణం ఏమిటి? ఆ వాగ్ధోరణిని ఆపి ప్రశ్నించింది విజయ. ఒకటేమిటి డాక్టర్ గారు, చూడండి, మా నాన్నగారికి మేం 5గురు సంతానం. ఆయన బ్యాంకుకి మేనేజర్. 1000 రూపాయలపై జీతం అన్నమాటే గాని ఈ రోజుల్లో 5గురు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఆ 1000 రూపాయలు ఏ మూల? అపురూపంగా ఐశ్వర్యాల మధ్య మేము పెరగకపోయినా మాకే లోటు లేకుండానే పెంచారు. మా వాళ్ళు ఆడపిల్లలకి డిగ్రీలు దాకా చెప్పించారు. మా అక్క బీఎస్సీ అవ్వగానే ఒక కాలేజీ లెక్చరర్కిచ్చి బాగానే కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. మా అన్నయ్య ఇంజనీరింగు ఆఖరి సంవత్సరం.
నేను మూడోదాన్ని. నా తర్వాత చెల్లెలు మెట్రిక్, తమ్ముడు ఫోర్త్ ఫారం. ఇది మా కుటుంబం. ఆడంబరాలకి పోకుండా ఉన్నదాంట్లో గుట్టుగా సంసారం చేస్తే దేనికీ లోటు లేని సంపాదన మా నాన్నగారిది. అక్క పెళ్ళికి తీసుకున్న లోను తీరకుండానే నేను పెళ్ళికి సిద్ధమైపోయాను. బిఏ డిగ్రీ చేతికి వచ్చిన దగ్గర్నుంచి నాన్నగారు సంబంధాల వేట ప్రారంభించారు. నా అందం చూసి తిరిగి కాకపోయినా కట్న కానుకలు చాలక 2 సంబంధాలు కుదరలేదు. ఇంట్లో నాన్న, అమ్మ అవస్థలు చూస్తూ, "ఏమిటమ్మా అక్క పెళ్ళి అప్పు తీరలేదు. ఇంకా నా పెళ్ళి ఏం పెట్టి చేస్తారు? ఇదిగో ముందే చెప్తున్నాను. కట్నం తీసుకునేవాణ్ణి చేసుకోను నేనసలు. ఇప్పటి నుంచి చేసుకోను. ఏదన్నా ఉద్యోగం చేస్తాను" అని గొణిగాను. మా బాధలు ఏవో మేం పడుతుండగా "నీకెందుకీ గొడవలు" అనేది అమ్మ. ఏదో అన్నాను గాని ఆడపిల్లకి పెళ్ళి చెయ్యక తప్పదు. కట్నం తీసుకోకుండా పెళ్ళాడే సంస్కారులు నూటికి ఒకరన్నా ఉండరని తెలుసు నాకు. ఉద్యోగం రావడం అంత సులభం కాదని తెలుసు. నాలాంటి ఆడపిల్లలు ఇంచుమించు ప్రతి ఇంటా ఉంటారు. ఏవేవో ఆశలు, అభ్యుదయ భావాలు అందరికీ ఉంటాయి. ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు చేసుకోవడం తప్ప ఆచరణలో అవి నిలువలేవని కాలం పాఠం నేర్పింది నాకు. పెళ్ళికి ఒప్పుకోక తప్పలేదు. శివరాం కెమికల్ ఇంజనీరు, తండ్రి లాయరు. మరీ సంపన్నులు కాకపోయినా మాకంటే పైమెట్టులో ఉన్నవారే. పెళ్లి చూపులు అయ్యాయి. పిల్ల నచ్చిందన్నారు. శివరాం అందగాడు అని చెప్పలేకపోయినా ఏ వంకా పెట్టలేనివాడు. అన్ని విధాలా మంచి సంబంధం. ఓ 1000, 2000 ఎక్కువైనా సంబంధం వదలకండి. పిల్ల సుఖపడుతుంది. అమ్మ పోరు పెట్టింది. కానీ వాళ్ళు కట్నం 8000 లాంఛనాలు వేరు అనగానే నాన్న నీళ్లు కారిపోయారు. కట్నం గురించి ఇంట్లో వాళ్ళ చర్చలు వింటుంటే ఆడపిల్లగా పుట్టడం ఏదో నేరంలా, నా అపరాధంలా బిడియపడ్డాను. ఆడపిల్లగా పుట్టించినందుకు ఆ భగవంతుని నిందించాను. నాకెందుకో మనస్సులో వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, కట్నం వద్దంటారని, కనీసం పెళ్ళికొడుకు కట్నం వద్దని, తన సంస్కారం నిరూపించుకుంటాడని ఆశించాను. కానీ వాళ్ళంత ఖచ్చితంగా అడిగారని వినగానే నా మనసులో ఏదో అసంతృప్తి చోటు చేసుకుంది. ఆఖరికి 4 రోజుల కిందా మీదా పడి ఆలోచించి ఈ సంబంధం చేయడానికే నిర్ణయించారు అమ్మా నాన్న. ప్రొవిడెంట్ ఫండులోంచి అప్పు, బ్యాంకులో కొంత అప్పు, మా మేనమామ నుంచి కొంత తీసుకోవడానికి నిశ్చయించారు. డాక్టర్ గారు ఇంత విపులంగా ఎందుకు చెప్తున్నానంటే ముందు నుంచి జరిగిన ఒక్కొక్క సంఘటన మనసు మీద ఎలా దెబ్బతీశాయో మీకు అర్థం కావాలని. విజయ అంగీకారంగా తల ఊపింది. కట్న కానుకల భారం ఎక్కువవడంతో పెళ్ళి క్లుప్తంగా చెయ్యక తప్పలేదు మా నాన్నగారికి. మా అక్కకి 10,000 ఇచ్చిన మాట నిజం. మొదటి కార్యం అని కాస్త ఆడంబరంగానే చేశారు. కానీ ఈసారి తూగలేక అయిందనిపించాల్సి వచ్చింది. ఏర్పాట్లు ఘనంగా లేవని, వాళ్ళకి మర్యాద చాల్లేదని పెళ్లివారు మూతులు ముడుచుకున్నారు. మేం ఉండేది 2 రోజులు. పెళ్ళి బాగా చెయ్యాలని తెలీదా? ఇవేం ఏర్పాటులు? మేం అంత గతిలేని వాళ్ళమా? మా పెద్ద కోడలు వారు ఎంతో ఘనంగా చేశారు. ఈ చీరలేమిటి? స్టీలు బిందెలన్నా పెట్టాలని తెలీదా? ఈ బట్టలు మా ఇంట్లో నౌకరీ వాళ్ళకి పెడతాం అంటూ ముహూర్తం రోజు అత్తగారు, ఆడపడుచులు నానా ఆర్భాటం చేశారు. చేసేదేం లేక తెచ్చిన చీరలు మార్చి పట్టు చీరలు, స్టీలు బిందెలు వగైరా అప్పటికప్పుడు తీసుకొచ్చారు. అడుగడుగునా వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే మనసు విరక్తితో నిండింది. ఆ ఉన్న 4 పూతలు మా వాళ్ళందర్నీ పరుగులెత్తించి కావాల్సినన్ని చేయించుకొని ఆఖరికి మూతులు ముడుచుకునే రైలు ఎక్కారు. పెళ్ళికూతురుతో ఎవరన్నారండి అని మాట వరసకైనా అనలేదు వాళ్ళు. అయినా ఒక్కర్తిని పంపలేక అక్కని తోడిచ్చి పంపారు నాన్నగారు. ఇలాంటి అత్తవారితో శారద ఎలా వేగుతుందో ఏమో! బంధువులు రహస్యంగా అనుకుంటున్నామనుకుని అన్ని సానుభూతి మాటలు నా చెవిన పడకపోలేదు. జరిగిన సంఘటన వలనో లేక ఆయన స్వభావమో తెలియదు గాని పెళ్ళికొడుకు ముభావంగా మూడీగా ఉన్నట్లు అనిపించింది నాకు. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రక్కన కూర్చున్నా
అతను నాతో మామూలు మాటలైనా మాట్లాడాలని ప్రయత్నించకపోవడం, కొత్త దంపతుల మాదిరి ఓరగా చూస్తూ చెయ్యి తాకించాలనే కొంటె కోర్కెలు ఏమీ అతనిలో కనపడలేదు. నవవధువు భర్త నుంచి చిన్న అనురాగపూరితమైన చూపు, చిన్న చిరునవ్వు ఆశించడం అత్యాశ. అతని తత్వమే అంత. ఏదీ తేల్చుకోలేక మనిషి స్వభావం అప్పుడే నిర్ణయించకూడదని మనసుకి నచ్చజెప్పుకున్నాను. ఎంత నచ్చజెప్పుకున్నా ఎందుకనో నేను కట్టుకున్న ఊహాసౌధం గాలిమేడ అన్న భావం నాలో పొడచూపింది. దానికి తగ్గట్లు మా అత్తగారు హఠాత్తుగా సారే సామాను ఏమీ తీసుకురావడం లేదా? మీ వాళ్ళు డబ్బిచ్చేశారా? లేక తర్వాత కొంటారా? అంది మా అక్క వంక నా వంక చూస్తూ. మేం ఇద్దరం గతుక్కుమన్నాం. ఎదురు చూడని ప్రశ్నకి కలవరపడ్డాం. అక్క పెళ్ళికి కూడా కట్నం ఎక్కువవడంతో పెద్దగా సారే సామాను ఇవ్వలేకపోయారు. 2 మంచాలు పరుపులు ఇచ్చి పంపారు. పాత్ర సామాన్లు కొంచెం ఇచ్చి పంపారు. నా పెళ్ళికి ఆ మాత్రం కూడా తూగలేకపోయారు. అమ్మ ఏదో అనబోతుంటే నాన్న నన్నింక చంపకు అన్నాడు చిరాగ్గా. నేను కూడా అమ్మతో అంత కట్నం ఇచ్చారు, వాళ్ళే కొనుక్కుంటారు, ఇంకేం ఇయ్యక్కర్లేదు అన్నాను ఖండింతగా. నా పరుపు బట్టలు పెట్టెతో బయలుదేరాను. ఎంతిచ్చారు మంచాలకి, ఫర్నిచర్కి, గిన్నెలకి? ఆవిడ రెట్టించి మళ్ళీ అడిగారు. ఆవిడ వరస చూస్తే మరో 2-3 వేలు ఖర్చు పెట్టి ఇంట్లో సామాను కొనెయ్యాలన్నట్టుంది. అక్క ధైర్యం తెచ్చుకొని పెళ్ళికే చాలా ఖర్చయింది, ఇంకేం సారె పెడతారు, మా నాన్నగారు చాలా ఇబ్బంది పడి ఈ మాత్రం చెయ్యగలిగారు అంది. ఆవిడ చాలా వింత విషయం విన్నట్టు కనుబొమ్మలు ముడిచి ఆశ్చర్యంగా, ఏమిటి? పిల్లకి సారే సామాను ఇచ్చుకోవడం ఊరి వాళ్ళకి ఉపకారమా ఏమిటి? అవ్వా! ఆఖరికి మంచాలు, పరుపులు, గిన్నెలన్నా ఇవ్వకుండా పిల్లని పంపడం ఎక్కడన్నా ఉందా? అంది ఆవిడ నిష్ఠూరంగా. అందరికీ ఇవ్వాలనే ఉంటుందండి. శక్తి ఉండొద్దు? ఉంటే కూతురికిచ్చుకోరా? అంది భయపడుతూనే. ఆవిడ మూతి ముడిచి దుమదుమలాడుతూ బాగానే ఉంది సంబరం. అయ్యో రాత! అన్నీ వాడే కొనాలన్నమాట. మంచి సంబంధమే చేసుకున్నాం. చేసుకొని అంటూ కొనియింది. అందరి ముందు నాకు తల కొట్టేసినట్టు అయ్యింది. గొంతులో దుఃఖం అడ్డుపడింది. కనీసం ఆయనైనా తల్లిని వారిస్తాడేమోనని ఆశించాను. ఈ సంభాషణ వింటూ మొహం అప్రసన్నంగా పెట్టి ఓసారి నా వంక చూసి తరువాత పేపరులో మొహం దూర్చుకున్నారు. నా ఊహాసౌధపు పునాది మరింత కదిలింది. ఉదయం గృహప్రవేశం జరిగింది. అమ్మలక్కలు వచ్చారు. కొత్త కోడల్ని చూశారు. కట్న కానుకలు ఆరా తీశారు. నగలు ఏం పెట్టారు, సార ఏం పెట్టారంటూ ఆరా తీశారు. మా అత్తగారు నా వంక, అక్క వంక వంకర చూపు చూస్తూ సామాను ఇయ్యలేదు, 2000 ఇచ్చారు కొనుక్కోమని అంది. మేం ఇద్దరం అపరాధుల్లా తలదించుకున్నాం. అంతా వెళ్ళాక కూతుర్లతో, పెద్ద కోడలితో మధ్య చావు నాకు వచ్చి పడింది. వెధవ అబద్ధాలు ఆడలేక చస్తున్నాను అందరితో. మధ్య తలవంపులు నాకు. బొత్తిగా ఇలా దిష్టిబొమ్మలా పిల్లని ఓ పెట్టె ఇచ్చి అత్తవారింటికి పంపడం ఎక్కడా చూడలేదు. ఎంతకని ఒప్పుకుంటాం ఇలాంటివి అంటూ సాగదీసింది. నేనింక వింటూ సహించలేకపోయాను. కోపం ముంచుకు వచ్చినా నిగ్రహించుకొని సౌమ్యంగానే, అబద్ధాలు చెప్పడం దేనికి? మా వియ్యాల వారికి లేదు, ఇవ్వలేదు అని నిజం చెప్పండి అనేశాను. కొత్త పెళ్లి కూతుర్ని నేనిలా అనగానే ఆవిడ జరగరాని ఘోరం జరిగినట్లు తెల్లబోయింది. ఆడపడుచులు చురుక్కున చూశారు. తోడికోడలు కనీ కనిపించకుండా హేళనగా నవ్వింది. అత్తగారు కటువుగా చూస్తూ, ఏమిటమ్మాయి, మీ అమ్మా నాన్న పిల్లని బాగానే పెంచాలే. అత్తగారికి ఎదురు తిరిగి మొదటి రోజే జవాబిచ్చిన పిల్ల రేప్రొద్దున కాపురం సరిగ్గా చేస్తోందా? పెద్దవాళ్ళంటే భయం భక్తి లేకుండా జవాబు ఇస్తుందా? అయినా ఉన్నమాటంటే ఉలుకెందుకు? అంటూ దులిపింది. మళ్ళీ నేను ఏదో అనే లోపల అక్క శారద అంటూ హెచ్చరించింది. ఆవిడ దుమదుమలాడుతూ లేచి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళాం. నేను కళ్ళు తుడుచుకోవడం చూసి ఊరుకోవే, తప్పు కంటతడి పెట్టకు, అలాంటివి వింటూ ఊరుకోవడమే. 4 రోజులు అని వాళ్ళే ఊరుకొంటారు. వీళ్ళతో నీకేంలే,
నీవు ఆయన అన్యోన్యంగా ఉంటే ఇదంతా లెక్క చెయ్యక్కర్లేదు. 4 రోజులుండి పోయేదానికి వీళ్ళతో అనవసరంగా గొడవెందుకు? ఏమన్నా మాట్లాడకు అక్క అంది. అక్క అన్నట్లు భర్త ప్రేమ, ఆదరణ లభిస్తే ఆ స్త్రీ తక్కిన లోకాన్ని లెక్క చెయ్యక్కర్లేదు. ఎవరేమన్నా భర్త ప్రేమ ఆసరాతో అవన్నీ భరించగలదు. కానీ ఆ భర్త ప్రేమానురాగాలు కరువైతే ఆ స్త్రీకి ఇంకేం మిగిలినట్టు? డాక్టర్ గారు, మొదటి రాత్రి గురించి చాలా సినిమాల్లో చూశాను. ఏవో నవలలు చదివాను. ఏవో రాత్రులు వస్తాయి. కానీ ఇదియే తొలిరేయి లాంటి పాటలు విన్నాను. సహజంగా ప్రతి కన్నె పిల్లలాగే నేను చాలా ఊహించాను. సిగ్గుల పెళ్లి కూతురులా గుమ్మం దగ్గర నిలబడటం, ఆరాటంతో అనురాగంతో గుండెలకి హత్తుకునే భర్త, అతని అనురాగ డోలికలలో మైమరిచి అతన్ని గుండెల్లో ఒదిగిపోవడం. డాక్టర్ గారు, ఇవన్నీ కేవలం సినిమాలలోనే చూపిస్తారో లేక తొలిరేయిలో జరుగుతాయో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం ఊహలో మిగిలిపోయిన అనుభూతులు లాగానే మిగిలిపోయాయి. ఊహలకి యథార్థానికి పొంతన ఎక్కడా దొరకలేదు. ఆయన నాతో మాట్లాడినవి ప్రేమ మాటలు కావు. స్వీట్ నథింగ్స్ కావు. ఆయన నన్ను గుండెలకి హత్తుకొన్నారు. ప్రేమతో కాదు, వాంఛతో. ఆయన ఆవేశం తప్ప అనురాగం నన్ను ముంచెత్తలేదు. ఆయన పని పూర్తయ్యాక ఎన్ని ఏళ్లగానో కాపురం చేస్తున్న భర్తలా ఆదమరచి నిద్రపోయారు. నిద్రపోయే ముందు అనవలసినవి, అడగవలసినవి అడిగి మరీ పడుకున్నారు. మధ్యాహ్నం మా అమ్మనేదో అన్నావట అన్నారు. చూడు, అలా ఇంకెప్పుడూ అనకు. మాట అనే ముందు వెనక ఆలోచించాలి. పెద్దవాళ్ళతో మాట్లాడే తీరు అదేనా? ఆవిడ కష్టపెట్టుకుంటుందన్న ఆలోచనన్నా లేదా? సన్నగా మొదలైన గొంతు పెరిగింది. ఉక్రోషం వచ్చింది నాకు. అంత వినకూడని తప్పు మాట నేనేం అనలేదు. ఆవిడ ఏమనుకుంటారోనన్న మాట తప్ప. కొత్తగా కాపురానికి వచ్చిన దాన్ని. వచ్చి రాగానే నన్ను నా వాళ్ళని అంటే నాకెంత కష్టంగా ఉంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన అదోలా చూసి ఉన్నమాటేగా అంది అన్నారు. ఏమిటి ఉన్నమాట? 10,000 ఇచ్చారు మీకు. పెళ్లి చేశారు. ఇంకా ఇంకా దోచిపెట్టడానికి అక్కడ తరగని సంపాదన లేదు. ఇంకా పిల్లలున్నారు వాళ్ళకి. ఇంకా ఏం పెడతారు? పిల్ల సుఖపడుతుందని నానాయాతన పడి 10,000 ఇస్తే ఇంకా చాలలేదా మీకు? కోపంగా అన్నాను. ఆయన నా ఎర్రబడ్డ మొహం చూసి చిరాగ్గా నుదురు చిట్లించి, అంత పెట్టలేని వాళ్ళు, తూగలేని వాళ్ళు ఎందుకు ఎగబడాలి? ఎవరి తాహతుకు తగ్గ సంబంధం వాళ్ళు చూసుకోవాలి. మా వదిన వాళ్ళు ఎంత బాగా చేశారో తెలుసా? ఇంట్లో అన్ని సామానులు ఇచ్చి పంపారు. మా అక్కకి మేము ఇవ్వలేదు అన్నారు. ఇంకేం అంటాను? అవును, నిజమే. మా నాన్నగారికి బుద్ధి లేక అత్యాశకి పోయి తాహతు మరిచిపోయారు. మీ తాహతింతటిది అని తెలుసుకోలేక పెద్ద తప్పు చేశారు. నా గొంతు పట్టుకుంది. అప్పుడైనా ఆయన కాస్త సౌమ్యంగా, సరే ఏదో అయింది అంటూ మాట్లాడితే సంతోషించి మర్చిపోయేదాన్ని. మా వాళ్ళందరూ మీ అత్తవారిలా అలా ఏదీ చెప్పలేదు అంటుంటే, మా అన్నయ్య అత్తవారిని పొగుడుతుంటే నాకెంతో చిన్నతనంగా ఉందో నీకేం తెలుసు? పెళ్లిలో మా వాళ్ళందరికీ ఎంతో కోపం వచ్చింది. ముందు తెలిస్తే అసలు చేసుకోకపోయేవాళ్ళం అన్నాడు. ఇది మా మొదటి రాత్రి సరస సంభాషణ. వింటూ ఆత్మాభిమానం గల పిల్ల సహించగలదా చెప్పండి? హో, మీరంతా చదువుకున్న వాళ్ళు, సంస్కారులు అని మేమందరం సంతోషించాం. సంబంధం కుదిరాక కానీ మీ ఆధునికత అంతా వేషభాషలలో తప్ప సంస్కారం శూన్యం అని ఇప్పుడు అర్థం అయింది అని జవాబు చెప్పకుండా ఉండలేనంత ఆవేశం ముంచెత్తింది నన్ను. వాళ్ళ సంస్కారాన్ని వేలెత్తి చూపించేసరికి పౌరుషం వచ్చినట్లుంది. నోర్ముయ్, అంత కట్నం వద్దని చేసుకోవడానికి నీవేం రంభలా ఊర్వశిలా ఉన్నావనుకుంటున్నావా? లోకంలో ఎవరూ చేయని పనులేం చేయలేదే? తీక్షణంగా అన్నాడు. చాలు, అంతకంటే అవమానం ఏ ఆడపిల్లకీ ఉండదు. మొదటి రాత్రి భర్త నోట తను అందంగా లేదనిపించుకోవడం కంటే ఇంకేం అవమానం కావాలి? నేను రంభలా ఉంటే పోనీ అని దయతలచి కట్నం మానేసేవారన్నమాట. ఇలాంటి మనిషితో ఇంకేం మాట్లాడడానికి కనిపించలేదు. అటు తిరిగిపోయాను.
నాకు తెలియకుండానే కన్నీటితో తలగడ తడవసాగింది. ఆయన నిశ్చింతగా నిద్రపోతున్నారు. మొదటి రాత్రి దంపతులు నిద్రపోరట. నేను ఆ రాత్రి నిద్రపోలేదు. డాక్టర్, మొదటి రాత్రి కాదు, మిగతా రాత్రులు ఈ ఏన్నార్థం నుంచి నా ప్రమేయం లేకుండానే, ఏ అనుభూతి లేకుండానే గడిచిపోయాయి. అత్తవారింట ఉన్న 4 రోజులు ముళ్ళ మీద ఉన్నట్లే గడిపాను. ఆడపడుచులు నాతో మాట్లాడేవారు కారు. తోడికోడలు ఎప్పుడు నన్ను చూసినా ఏదో హేళనాభావం ఆమె కళ్ళల్లో మెదిలేది. అత్తగారు సరేసరి మొహం చిట్లించేది. గృహప్రవేశం కాగానే అక్క వెళ్ళిపోయింది. మాట్లాడేవారు లేక ఒంటరిగా దిగులుగా ఉండేది. నా అంతట నేను ఏదన్నా పని కల్పించి చేద్దామన్నా వంటకి మనిషి, పైపనికి మనిషి అందరూ ఉన్నారు. ఆడపడుచులతో ఏదన్నా మాట కలపబోతే మాట్లాడుతూ వాళ్ళల్లో వాళ్ళు అదోలా చూసుకోవడం, వేళాకోళంగా నవ్వుకుంటూ సైగలు చేసుకోవడం చూశాక నాకు వాళ్ళతో మాట్లాడటం అంటే అసహ్యం పుట్టింది. వీళ్ళందరి ఉద్దేశం ఏమిటి? నాకేం తక్కువని వీళ్ళందరూ ఇంత చులకన చూస్తున్నారు అని ఆవేశపడేదాన్ని. మరిది కాస్త నయం. అప్పుడప్పుడు ఏదన్నా మాట్లాడేవాడు. ఆ వాతావరణంలో వారం రోజులు ఉండటం అంటేనే భయం పుట్టింది. తక్కిన అందరూ ఎలా ఉన్నా ఆయనైనా కాస్త చనువుగా మాట్లాడితే నాకంత కొత్త ఉండేది కాదు. పగలు పెళ్ళాంతో అందరి ఎదుట మాట్లాడితే ఏం అంటారోనన్నట్టుగానో, లేక ఆయన తీరే అంతో నన్ను చూసి చూడనట్లు తప్పుకు తిరిగేవారు. రెండో రాత్రి ముభావంగా ఉన్న నన్ను చూసి ఏం అలా ఉన్నావు అన్నారు. ఇంకెలా ఉంటాను? అదో రకం విరక్తి, నిర్లిప్తత నన్ను ముంచెత్తాయి. ఏమిటా పెడసరం జవాబు? అడిగిందానికి సరిగా జవాబివ్వలేవా? ఏం జవాబివ్వాలి? మీ అందరూ చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి, కొత్త కోడలికి మీరిచ్చిన స్వాగతానికి ఇలా కాక ఎలా ఉంటాను? పగలు అందరి ప్రవర్తన చూశాక ఇంక ఆగలేని ఉక్రోషంతో జవాబు దురుసుగానే వచ్చింది నోట్లోంచి. ఏం లోటు చేశారు నీకు? ఈ ఇంటి కోడలివి నీవు. నిన్నందరూ అందలం ఎక్కించి మహారాణిలా సేవలు చేయాలనా నీ ఉద్దేశ్యం? నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.